కాంగ్రెస్ పార్టీపై కవిత సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే భూ కబ్జాలకు ద్వారాలు తెరిచారని ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు భూ కబ్జాలు చేసి బినామీల పేరిట వాటిని మార్చిన విషయం కవితకు తెలుసని అన్నారు. కవిత పెట్టిన టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ లేకపోవడంతోనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములు కబ్జాలు జరిగినట్లు ఆధారాలుంటే సంబంధిత అధికారులకు చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారు సోదరులు కబ్జా చేస్తున్నారు చెప్పండి. ఏ రోజన్నా మీలాగా ఆ రోజు ఆ నలుగురే అన్నాం మేము. మీ 10 ఏళ్ల పరిపాలనలో మీ నలుగురు తప్ప ఎవరు కనిపించలేరు. ఈరోజు ఎక్కడ ముఖ్యమంత్రి గారు సోదరులు మీకు ఎక్కడ కనిపించారు? బయట ప్రపంచంలో అధికారంలో వారి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటే కూడా ఈరోజు మర్యాద ఉండదని చెప్తా ఉన్నాం. వారి సోదరుల గురించి మాట్లాడి మీరు ఈ విధంగా పబ్బం గడుపుకోవాలని చెప్పిన ప్రయత్నం. ఈరోజు మీరు కొత్తగా పార్టీ పెట్టిర్రు. ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడి మీ పార్టీ యొక్క పెంపొందించుకునే కార్యక్రమం చేసుకునే ప్రయత్నం తప్ప అసలు మీ పార్టీ పెట్టేది మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు. అది మీ బాధ. మీరు ఈరోజు భూ కబ్జాలను చేసేటువంటి నిరాధారమైన ఆరోపణలు, ఈరోజు ప్రభుత్వాన్ని బదనం చేసేటువంటి కార్యక్రమాలు తప్ప మరొకటి కాదని మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి సర్కార్, ఇందిరమ రాజ్యం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ రావాలన్నా వద్దా అనే నిర్ణయం తీసుకునేది ప్రజలు. ఆ ప్రజలు ఈ మధ్యలో ఇచ్చినటువంటి తీర్పులు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి.